లేడీస్ అండ్ జెంట్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. ఈ రోజు వీడియో వచ్చేసి ది ఆల్ న్యూ హీరో ఎక్స్ట్రీమ్ 125R అయితే రివ్యూ చేస్తున్నాను. ఈ బైక్ ప్రైస్ ఏంటి, మైలేజ్ ఏంటి, అండ్ దీంట్లో ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయి, అండ్ 125cc సెగ్మెంట్ లోనే ది మోస్ట్ బ్యూటిఫుల్ బైక్ అంటే హీరో ఎక్స్ట్రీమ్ 125R. బైక్ అయితే బ్లాక్ కలర్ లో చూడడానికి చాలా అట్రాక్టివ్ ఉంది, చాలా బ్యూటిఫుల్ ఉంది. ఈ బైక్ ప్రైస్ ఏంటి, మైలేజ్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చెప్తాను. దీని తర్వాత మనకు ఈ బైక్ యొక్క డెడికేటెడ్ రైడ్ రివ్యూ కూడా మన ఛానల్లో వస్తుంది. సో మన ఛానల్కి అయితే కనెక్టెడ్ ఉండండి. వీడియో స్టార్ట్ చేసే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు చంద్ర హీరో ఆదిలాబాద్. వాళ్ళైతే మనకి బైక్ అయితే ప్రొవైడ్ చేశారు. హీరోకి సంబంధించిన ఎటువంటి వెహికల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా కానీ షోరూమ్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఎవరైనా మీలో నియర్ బై ఆదిలాబాద్ ఈ వీడియో చూస్తూ ఉంటే షోరూమ్కి విజిట్ చేయండి. మీకు హీరోకి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ వెహికల్ అయితే షోరూంలో అవైలబుల్ ఉంది. హీరో ఎక్స్ట్రీమ్ 125R లో మనకి రెండు మోడల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఐబిఎస్, ఇంకోటి వచ్చేసి ఏబిఎస్. మనతో పాటు ఉంది ఏబిఎస్ మోడల్. అండ్ ఐబిఎస్ కి ఏబిఎస్ కి కూడా ఏమేమి చేంజెస్ ఉన్నాయో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. దిస్ ఈస్ ఆల్ న్యూ 2024 హీరో ఎక్స్ట్రీమ్ 125R. మీరు చూస్తున్న కలర్ వచ్చేసి బ్లాక్ కలర్, అండ్ దీంట్లో మనకి రెడ్ కలర్ ఉంది అండ్ బ్లూ కలర్ ఉంది. పర్సనల్ గా నాకైతే ఈ బ్లాక్ కలర్ అనేది చాలా బాగా నచ్చింది. మీకు ఈ బ్లాక్ కలర్ ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ అనేది చేయండి. ఈ బైక్ ప్రైస్ గురించి మాట్లాడితే మనకి దీంట్లో రెండు మోడల్స్ ఉన్నాయి. ఐబిఎస్ మోడల్ వచ్చేసి 96,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంది. అండ్ ఏబిఎస్ మోడల్ వచ్చేసి మనకి 1,02,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. అండ్ బ్లాక్ కలర్ అయితే చూసుకోవచ్చు, చాలా అట్రాక్టివ్ అయితే ఉంది. ఒకసారి ఈ బైక్ 360 వ్యూ అనేది చూడండి. ఒకసారి చూడడానికి చాలా బ్యూటిఫుల్ ఉంది బ్లాక్ కలర్ అనేది. రియర్ ప్రొఫైల్ కానీ, ఫ్రంట్ ప్రొఫైల్ కానీ, టోటల్ గా మనకి బైక్ చూడడానికి ఒక 125cc బైక్ లాగా అయితే అస్సలు కనిపించట్లేదు. ఒక 150cc బైక్ లాగా అయితే ఉంది. ఈ బైక్ ఫ్రంట్ నుంచి అయితే స్టార్ట్ చేసేద్దాం. చూసుకోవచ్చు లుక్ అనేది ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఫ్రంట్ లుక్ అండ్ డిజైన్ గురించి మాట్లాడితే మనకి టోటల్ గా ఎల్ఈడి హెడ్ లైట్ సెటప్ తో వస్తుంది. ఫ్రంట్ మనకి ఇక్కడ డిఆర్ఎల్స్ అనేది ప్రొవైడ్ చేశారు. చాలా బ్యూటిఫుల్ అండ్ చాలా ఎన్హాన్సింగ్ అయితే ఉంది లుక్ అనేది. ఈ డిఆర్ఎల్స్ అనేది ఇక్కడ ఫ్రంట్ లో ఇక్కడ కాకుండా ఇక్కడ ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. అండ్ ఫ్రంట్ హెడ్ లైట్ చూసుకుంటే అసలు మనకి 125cc సెగ్మెంట్ లోనే ఏ బైక్ లో ఇవ్వనట్టుగా దీంట్లో మనకి ఎల్ఈడి ప్రొజెక్టర్ లైట్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి రెండు ప్రొజెక్టర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి రిఫ్లెక్టర్స్ అయితే ఉన్నాయి, ఎల్ఈడి రిఫ్లెక్టర్స్. ఈ ఫ్రంట్ లుక్ ఏదైతే ఉందో హెడ్ లైట్ ది మనకి చూడడానికి కవాసాకి నుంచి Z1000 అని ఉంటుంది కదా, సేమ్ చూడడానికి అలానే ఉంది. మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ డౌన్ చెప్పండి. 125cc లోనే ది బెస్ట్ లుకింగ్ మోటార్ సైకిల్ అంటే ఇదే. అండ్ మనకి ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. ఇండికేటర్స్ కూడా మనకి సెమీ ఫ్లెక్సిబుల్ అయితే ఉన్నాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఫ్రంట్ మనం సస్పెన్షన్ చూసుకుంటే దీంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేశారు. మనకి 37mm ఆఫ్ సస్పెన్షన్ అయితే ఉంది. సస్పెన్షన్ చూడడానికి మనకి 125cc లోనే చాలా బ్రాడర్ సస్పెన్షన్ అనేది ఉంది. ఈ కంఫర్ట్ అనేది ఎలా ఉందో మీకు ముందు చెప్తాను రైడ్ రివ్యూలో. అండ్ కమింగ్ టు టైర్స్, దీంట్లో మనకి ఫ్రంట్ 90/90 సెక్షన్ టైర్ అయితే ఉంది. ట్యూబ్లెస్ టైర్స్, 17" వీల్స్ అయితే ఉన్నాయి. వీల్స్ కూడా మనకి గన్ మెటల్ కలర్ లో ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇది ఏబిఎస్ మోడల్ కాబట్టి దీంట్లో మనకి 276mm ఆఫ్ డిస్క్ అయితే ఉంది. అదే మీరు ఐబిఎస్ మోడల్ తీసుకుంటే కనుక దాంట్లో 240mm ఆఫ్ డిస్క్ ఉంటుంది. దాంట్లో ఏబిఎస్ ఉండదు, అది కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ తో వర్క్ అవుతుంది. ఇది ఏబిఎస్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉంది. అండ్ దీంట్లో బ్రేక్ క్యాలిపర్స్ గురించి మాట్లాడితే దీంట్లో మనకి డ్యూయల్ పిస్టన్ బ్రేక్ క్యాలిపర్స్ ఉన్నాయి. ఏ బ్రాండ్ నుంచి తీసుకున్నారో ఇక్కడ బ్రాండింగ్ అయితే లేదు. అదే మనం ఐబిఎస్ మోడల్ లో చూసుకుంటే మనకి బైబ్రీ క్యాలిపర్స్ అయితే యూజ్ చేశారు. సింగిల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది కాబట్టి సేఫ్టీ పరంగా చాలా బాగుంది. అసలు మనకి 125cc సెగ్మెంట్ లోనే ఏ బైక్ లో కూడా మనకి ఏబిఎస్ అనేది ప్రొవైడ్ చేయలేదు. సేఫ్టీ పరంగా చాలా బాగుంటది. అండ్ ఇక్కడ సైడ్ కి మనకి రిఫ్లెక్టర్ ఉంది. అండ్ ఇక్కడ ఏబిఎస్ బ్రాండింగ్ ఉంది, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. దీంట్లో మనం ఇంజన్ గురించి మాట్లాడితే 124.7cc ఇంజన్ అయితే ఉంది. ఇది మనకి సింగిల్ సిలిండర్ 4-stroke ఎయిర్ కూల్డ్ ఇంజన్. దీంట్లో మనం పవర్ ఫిగర్స్ గురించి మాట్లాడితే 11.4 bhp ఆఫ్ పవర్ ఉంది అండ్ 10.5 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. దీంట్లో మనకి కిక్ స్టార్ట్ కూడా అవైలబుల్ ఉంది. 125cc లో మనకి కిక్ స్టార్ట్ ఇవ్వడం అనేది చాలా మంచి ఆప్షన్ అని చెప్పాలి. మనకి రైడర్ లో చూసుకుంటే కిక్ స్టార్ట్ ఆప్షన్ లేదు, అది దీంట్లో మనకి ప్లస్ పాయింట్ అవుతుంది. పిలియన్ ఫుట్ పెక్స్ అండ్ రైడర్ ఫుట్ పెక్స్ అనేది మనకు మెటల్ ఫుట్ పెక్స్ అనేది ఇచ్చారు. ఫోల్డబుల్ ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా చాలా టాప్ నాచ్ ఉంది. క్వాలిటీ పరంగా కూడా ఇక్కడ మనకి కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. కమింగ్ టు ఎగ్జాస్ట్ కూడా చూడడానికి ఒక స్పోర్ట్స్ బైక్ ఎగ్జాస్ట్ లాగా అయితే కనిపిస్తుంది. రియర్ సెక్షన్ చూసుకుంటే దీంట్లో మనకి 120 సెక్షన్ ఆఫ్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు. అసలు 125cc లో 120 సెక్షన్ టైర్ అనేది ఒక మంచి విషయం అని చెప్పాలి. ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ చూసుకుంటే మనకి 120 సెక్షన్ 120/80 17" వీల్స్ అయితే ఉన్నాయి. మీరు ఐబిఎస్ మోడల్ తీసుకున్నా ఏబిఎస్ మోడల్ తీసుకున్నా కానీ రియర్ 130mm ఆఫ్ డ్రమ్ అయితే ఉంటుంది. డ్రమ్ అయితే కామన్ రెండు మోడల్స్ లో. టోటల్ గా మనకు రైట్ సైడ్ లుక్ అయితే చూడడానికి ఇలా ఉంది. ఇంజన్ దగ్గర మీకు ఒక బ్రాండింగ్ అనేది కనిపిస్తుంది. చాలా మంది వీడియోస్ లో చెప్పారు దీని గురించి. ఇక్కడ స్ప్రింట్ అండ్ ఈబిటీ అని ఉంది కదా, స్ప్రింట్ అండ్ ఈబిటీ టెక్నాలజీ ఏంటంటే, స్ప్రింట్ అంటే మనకి స్మూత్ పవర్ రెస్పాన్స్ అండ్ ఇన్స్టెంట్ టార్క్ అన్నమాట. అండ్ ఈబిటీ అంటే ఇంజన్ బ్యాలెన్సింగ్ టెక్నాలజీ. సో దీని వల్ల ఏమవుతుందంటే ఇంజన్ అనేది స్మూత్ గా వర్క్ చేస్తుంది అండ్ ఇన్స్టెంట్ స్మూత్ టార్క్ అనేది ప్రొవైడ్ చేస్తుంది.
కాబట్టి ఒక మంచి రైడింగ్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా వస్తుంది మనకి. ట్యాంక్ గురించి మాట్లాడితే దీనిలో 10 లీటర్స్ ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంది. సైడ్ కి మనకి ట్యాంక్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి కదా, అది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. దీనిపైన మనకి 125R అని చెప్పి బ్రాండింగ్ అయితే ఇచ్చారు. ఇది డ్యూయల్ టోన్ కలర్ లో ఉంది. కింద మనకి గ్రే టైప్ అయితే ఉంది, పైన మనకి బ్లాక్ కలర్ అయితే ఉంది. ఫ్యూల్ ట్యాంక్ వచ్చేసి మనకి 10 లీటర్స్ ఆఫ్ ఫ్యూల్ కెపాసిటీ అయితే ఉంది కదా. మైలేజ్ అయితే అరౌండ్ 66 అయితే క్లెయిమ్ చేస్తున్నారు హీరో వాళ్ళు. మీరు ఎంత ఆగమాగం నడిపినా కూడా 55 వరకు అయితే ఈజీగా క్లెయిమ్ చేసుకోవచ్చు. సో మైలేజ్ కూడా మనకి మంచిగా వస్తుంది. దీంట్లో మనం రియర్ సస్పెన్షన్ చూసుకున్నట్టయితే మోనోషాక్ అయితే ఇచ్చారు. ఇది మనకి ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ తో అయితే వస్తుంది, మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ సస్పెన్షన్ కూడా మనకి షోవా నుంచి అయితే తీసుకున్నారు. అడ్జస్ట్మెంట్ కూడా ఇక్కడ చూపిస్తాను మీకు. సో ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చారు, సో మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో మనం రియర్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే రియర్ టెయిల్ లైట్ డిజైన్ ఏదైతే ఉందో అది కూడా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ అయితే చేశారు. మనకి స్ప్లిట్ టెయిల్ లైట్ అయితే ఉంది అండ్ గ్రాబ్ రైల్ కూడా మనకి స్ప్లిట్ అయితే ఉంది. ఇక్కడ హీరో బ్రాండింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. మనకి రియర్ టెయిల్ టైడీ ఏదైతే ఉందో, టెయిల్ టైడీ అనేది చూడడానికి చాలా అట్రాక్టివ్ ఉంది, కానీ చాలా మంది ఇది విరిగిపోతుంది అనుకుంటారు కదా. సో చాలా స్ట్రాంగ్ ఉంది, చూడొచ్చు, కొట్టినా కూడా కదలట్లేరు. రియర్ లుక్ అయితే చూడడానికి మనకి ఓవరాల్ గా ఇలా ఉంది. లైక్ మనకి అస్కువర్ణ విడ్ పిలన్ కానీ స్వాట్ పిలన్ కానీ ఏదైతే మనకి మడ్ హగ్గర్ వస్తుందో సేమ్ అలాగే ఉంది. ఇది కూడా వన్ సైడ్ మౌంటెడ్ ఉంది. లుక్ అనేది రియర్ నుంచి కానీ ఫ్రంట్ నుంచి కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ దీంట్లో ఇట్ సైడ్ సెక్షన్ కి వచ్చేస్తే మనకి దీంట్లో శారీ గార్డ్ అనేది లేదు. శారీ గార్డ్ విధంగా ఇది పనిచేస్తుంది మనకి. ఇది ఏదైతే మనకి ఫైబర్ క్వాలిటీ ఉందో ఇది మనకి శారీ గార్డ్ లాగా పనిచేస్తుంది. చూడడానికి బైక్ ఒక వీల్ కవర్ ఉంటుంది కదా, అలాగైతే కనిపిస్తుంది. దీంట్లో ఓపెన్ చైన్ సిస్టమ్ తో వస్తుంది. సో చైన్ క్లీనింగ్ అండ్ లూబింగ్ అయితే కంపల్సరీగా చేయాలి ఎవ్రీ 500 to 1000 కిలోమీటర్స్ కి. అండ్ యాజ్ ఇట్ ఈస్ మనకి ఫోల్డబుల్ ఫుట్ పెక్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ లాక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో రియర్ సీట్ అనేది ఓపెన్ చేయడానికి లాక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో మనకి స్ప్లిట్ సీట్ సెటప్ వస్తుంది. దీనిలో సింగిల్ సీట్ మోడల్ అయితే లేదు, స్ప్లిట్ సీట్ వస్తుంది. సింగిల్ సీట్ ఫ్యూచర్ లో ఇస్తారని చెప్పి అనుకుంటున్న హీరో వాళ్ళు. రైడర్ కి అయితే స్పేస్ చాలా ఎక్కువ ఉంది, అదే పిలియన్ కి చూసుకుంటే లిటిల్ బిట్ తక్కువ అని చెప్పాలి. ఫ్యూచర్ లో వీళ్ళు సింగిల్ సీట్ కింద ప్రొవైడ్ చేస్తే ఫ్యామిలీకి కూడా చాలా బాగా పనిచేస్తుంది బైక్ అనేది. ప్రజెంట్ కూడా ఫ్యామిలీని తీసుకెళ్లొచ్చు, కానీ కొద్దిగా అన్కంఫర్టబుల్ ఉంటుంది. ఈ బైక్ యొక్క ఓవరాల్ సీట్ హైట్ గురించి చూసుకుంటే 794 mm ఆఫ్ సీట్ హైట్ అయితే ఉంది. మీ హైట్ అరౌండ్ 5'3", 5'4" ఉన్న వాళ్ళు కూడా ఈజీగా నడుపుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. అండ్ దీంట్లో మనకి సెంటర్ స్టాండ్ తో పాటు సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ అయితే ఉంది. అండ్ ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడితే 5-speed ట్రాన్స్మిషన్ అయితే ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్టయితే 180 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. మ్యాసివ్ గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పాలి. సో మీరు ఆఫ్ రోడింగ్ సిచ్యువేషన్స్ లో వెళ్ళినా కూడా కింద తగిలే ఛాన్స్ అయితే లేదు, అదొక మంచి విషయం అని చెప్పాలి. అండ్ ఈ బైక్ ఓవరాల్ వెయిట్ వచ్చేసి 136 kgs అయితే ఉంది. అండ్ ట్యాంక్ పైన మనకి ఎక్స్ట్రీమ్ అని చెప్పి 3D బ్రాండింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. 10 లీటర్స్ ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ అయితే ఉంది. అండ్ ఇది మనకి E20 ఫ్లెక్స్ ఫ్యూల్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. E20 బ్రాండింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. మిరర్స్ క్వాలిటీ గురించి మాట్లాడితే మిరర్స్ క్వాలిటీ బాగుంది అండ్ విజిబిలిటీ కూడా బాగుంది. హ్యాండిల్ బార్ చూసుకుంటే క్లచ్ అయితే మనకి లైట్ క్లచ్ ఉంది, స్లిప్పర్ క్లచ్ లాగైతే ఉంది, ఆల్మోస్ట్ లైట్, చాలా స్మూత్ ఉంది క్లచ్ అనేది. హ్యాండిల్ బార్ పైన చూసుకుంటే మనకి ఇక్కడ పాస్ స్విచ్ ఇచ్చారు, హై బీమ్, లో బీమ్, అండ్ దీంట్లో హజార్ లైట్ ఉంది. హజార్ లైట్ ఇవ్వడం అనేది ఒక మంచి విషయం అని చెప్పాలి. అండ్ ఇండికేటర్స్ అండ్ హారన్ కూడా డీసెంట్ లౌడ్ ఉంది. అండ్ మనకి సింగిల్ హ్యాండిల్ బార్ అయితే వస్తుంది, స్ప్లిట్ అయితే ఏం లేదు. అండ్ ఇక్కడ ఇంజన్ కిల్ స్విచ్ అండ్ ఇండికేటెడ్ గా దీంట్లోనే సెల్ఫ్ స్టార్ట్ అనేది ఉంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకి ఛార్జింగ్ పోర్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. అది కూడా ఇక్కడ కింద ఉంది, మీకు చూపిస్తాను. ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇక్కడ కింద ప్రొవైడ్ చేశారు. అదే మీరు ఐబిఎస్ మోడల్ తీసుకుంటే, ఇది ఏబిఎస్ మోడల్ కదా, దీంట్లో I3S టెక్నాలజీ బటన్ అయితే లేదు. అదే మీరు ఐబిఎస్ మోడల్ తీసుకుంటే దాంట్లో I3S టెక్నాలజీ బటన్ కూడా వస్తుంది. I3S గురించి మీ అందరికి తెలిసిందే, చాలా హీరో వెహికల్స్ లో మీరు ఎప్పటి నుంచో చూస్తున్నారు. అండ్ ట్యాంక్ డిజైన్ గురించి మాట్లాడాలి. ట్యాంక్ డిజైన్ ఏదైతే ఉందో కూర్చోగానే ఒక బిగ్ బైక్ ఫీల్ అనేది వస్తుంది మనకి. అండ్ ట్యాంక్ అనేది చూసుకున్నా కానీ కవాసాకి నుంచి Z900 ఏదైతే ఉందో చూడడానికి Z900 ట్యాంక్ లాగైతే కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్ ఉంది ట్యాంక్ కూడా. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడితే స్వైప్ అప్ అయితే చూడండి ఒకసారి. దీంట్లో ఫుల్లీ డిజిటల్ డిస్ప్లే అనేది ఉంది. ఏదైతే మనకు ఎక్స్ట్రీమ్ 160R లో చూసారు కదా, సేమ్ డిస్ప్లే అనేది దీంట్లో కూడా మనకి ఇచ్చారు, కాబట్టి ఒక మంచి విషయం అని చెప్పాలి. దీంట్లో మనం ఫీచర్స్ పరంగా చూసుకుంటే లో ఫ్యూల్ ఇండికేషన్, మాల్ ఫంక్షన్, సైడ్ స్టాండ్, న్యూట్రల్ లైట్ అండ్ హజార్డ్ లైట్, ABS కి RPM మీటర్ అనేది ప్రొవైడ్ చేశారు. స్పీడోమీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్, ఓడోమీటర్, అండ్ ఇక్కడ మనకి టైం అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఫ్యూల్ మీటర్ ఉంది. అండ్ ఇక్కడ టోటల్ గా మనకి కనెక్టెడ్ ఫీచర్స్ వస్తున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు, టోటల్ గా మనకి కనెక్టెడ్ ఫీచర్స్ వస్తున్నాయి. కాల్ అలర్ట్స్, SMS అలర్ట్స్ లాంటి ఫీచర్స్ అన్ని దీంట్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ మోడ్ బటన్ మనం క్లిక్ చేస్తూ ఉంటే ట్రిప్ A ఉంది, ట్రిప్ B ఉంది, యావరేజ్ ఫ్యూల్ ఉంది అండ్ ఓడోమీటర్ అయితే ఉంది. మనకు ఈ డిస్ప్లేలో ఇవన్నీ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇది మనకి నెగిటివ్ LCD డిస్ప్లే కాబట్టి
నీడలో ఉన్నప్పుడు చాలా బాగుంటుంది అండ్ నైట్ టైంలో కూడా చాలా బాగా విజిబిలిటీ అనేది ఉంటుంది. ఎండలో వెళ్ళినప్పుడు విజిబిలిటీ అనేది కొద్దిగా తగ్గుతుంది, ఇంకొద్దిగా బ్రైట్నెస్ అనేది ఇవ్వాల్సింది దీంట్లో. ఇది ఒకటి నాకు కొద్దిగా మైనస్ అనిపించింది, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో ఇది ఓవరాల్గా డిస్ప్లే గురించి. ఇప్పుడు ఈ బైక్ ఒక ఎగ్జాస్ట్ నోట్ అనేది వినిపిస్తాను. లెట్ మీ టర్న్ ఇట్ ఆన్. సో ఓవరాల్గా ఇది ఈ బైక్ యొక్క ఎగ్జాస్ట్ నోట్. ఎగ్జాస్ట్ అయితే చాలా గ్రాంట్ ఉంది ఎగ్జాస్ట్లో. సో లెట్ మీ టర్న్ ఇట్ ఆఫ్. సో ఇది ఈ బైక్ యొక్క ఎగ్జాస్ట్ నోట్. ఎగ్జాస్ట్ నోట్ ఎలా అనిపించిందో కింద కామెంట్లో అయితే చెప్పండి. బాయ్స్ అండ్ గర్ల్స్, ఫైనల్గా ఇది హీరో ఎక్స్ట్రీమ్ 125R ఒక డీటెయిల్డ్ రివ్యూ. దీని తర్వాత మీకు రైడ్ రివ్యూ కూడా మన ఛానల్లో వస్తుంది. అండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, బ్రేకింగ్ ఎలా ఉంది, సస్పెన్షన్ ఎలా ఉందని రైడ్ రివ్యూలో చెప్తాను. ఫైనల్గా ఇది ఈ బైక్ ఎవరు కొనాలి అని చెప్పి మాట్లాడుకుంటే మనకి 125cc సెగ్మెంట్లోనే ది మోస్ట్ బ్యూటిఫుల్ లుకింగ్ బైక్ అంటే ఇది. సో దీనిలో మనకి ఫ్రంట్ మనకి ప్రొజెక్టర్ లైట్స్ అనేది ఉన్నది. 125cc ఏ బైక్ కూడా మనకి ప్రొజెక్టర్ లైట్స్ అయితే లేవు. అండ్ ఎల్ఈడి ఇండికేటర్స్ టోటల్గా మనకి ఎల్ఈడి హెడ్ లైట్ సెటప్తో వస్తుంది. అండ్ దీంట్లో మెయిన్ మనకి ఏంటంటే సేఫ్టీ పరంగా సింగిల్ ఛానల్ ఏబిఎస్ అనేది ఉంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. అండ్ దీంట్లో రియర్ మనకి 120 సెక్షన్ ఆఫ్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు. మంచి కార్నరింగ్ స్టెబిలిటీ కానీ హై స్పీడ్లో మంచి స్టెబిలిటీ ప్రొవైడ్ చేస్తుంది. మెయిన్గా 125cc ఒక మంచి పర్ఫార్మెన్స్ అండ్ బెస్ట్ లుకింగ్ బైక్ ఎవరైనా చూస్తూ ఉంటే మీరైతే ఎక్స్ట్రీమ్ 125R అయితే ఈజీగా కొనొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది బైక్ అనేది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అనేది మన ఛానల్లో ముందు వస్తూనే ఉంటుంది. అండ్ దెన్ కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటోబాయ్ వీకే.